రేపటి సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉన్న కేసీఆర్ సిట్ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సిట్ విచారణకు హాజరు కావాలా, సమయం తీసుకోవాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటు న్యాయ నిపుణులతో చర్చిస్తూనే అటు హరీష్ రావుతో భేటీ అయ్యారు కేసీఆర్. కాసేపట్లో ఫామ్ హౌస్కు కేటీఆర్ కూడా చేరుకోనున్నారు. కేటీఆర్ హరీష్తో చర్చించిన తర్వాత సిట్ విచారణకు హాజరుపై స్పష్టత ఇవ్వనున్నారు కేసీఆర్. సిట్ విచారణకు 3-4 రోజుల సమయం కోరతారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపింది. అయితే వయసు రీత్యా పోలీస్ స్టేషన్కు తప్పనిసరిగా కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని చట్టంలోని నిబంధనలను నోటీసులో పేర్కొంది. అలాగే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా విచారణ జరిపేందుకు సిద్ధమని చెప్పింది సిట్ బృందం. దీని ప్రకారం నందినగర్ నివాసంలోనే విచారణ జరుగుతుందని అంతా భావిస్తుండగా ఫామ్ హౌస్లోనే విచారణకు హాజరు కావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపైన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా కేసీఆర్ అటు న్యాయ నిపుణులతో ఇటు హరీష్తో కూడా భేటీ అయ్యి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపటి విచారణకు హాజరు అవ్వాలా లేదా అనే దానికి సంబంధించి ఇంకా సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం. కరుణాకర్. సునీల్, రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతంలో సిట్ విచారణకు హాజరు కావాలి రేపు 3 గంటలకు చెప్పి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి కూడా కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో సిరిసిల్ల పర్యటన ముగించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫామ్ హౌస్ కు చేరుకోబోతున్నారు. కాబట్టి కేటీఆర్ చేరుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు కేసీఆర్ రేపు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. 3-4 రోజుల సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపైనే సుదీర్ఘంగా న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో 1-2 రోజులు తీసుకున్న తర్వాతే విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్ లోని ఇప్పుడు సిట్ విచారణ జరుగుతున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో కేసీఆర్ కోరుకున్న చోట తన నివాసంలో విచారించేందుకు సిద్ధమని చెప్పి సిట్ నోటీసులో పేర్కొంది. కానీ ఫామ్ హౌస్ లోనే విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి 2 రోజుల సమయం తీసుకోవడంతో పాటు నేరుగా ఫామ్ హౌస్ లోనే విచారణకు రావాలని చెప్పి సిట్ ను కేసీఆర్ కోరే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో కేటీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.